హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొర్రలతో దోశ ఎలా చేయాలో నేను చేసి చూపిస్తానండి. కొర్రలు ఫాక్స్టైల్ మిల్లెట్స్, వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. నేను ఇక్కడ వచ్చేసి 2 కప్స్ ఆఫ్ కొర్రలు తీసుకుంటున్నాను. 2 కప్స్ ఆఫ్ కొర్రలకి మనం 1/2 కప్ ఆఫ్ మినపప్పు యాడ్ చేయాలండి. ఉరద్ దాల్ 1/2 కప్ యాడ్ చేసి సరిపోతుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ ఫెనుగ్రీక్ సీడ్స్, మెంతులు యాడ్ చేయాలి. ఈ మెంతులు యాడ్ చేయడం వల్ల మనకి మంచి కలర్ ఇస్తుంది దోశకి. ఈ మిల్లెట్స్ అనేవి మనకి చాలా హెల్తీ అండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కొర్ర బియ్యం బాగా కడగాలండి. ఒక 2-3 టైమ్స్ బాగా కడిగేసి ఒక 8 అవర్స్ నానబెట్టాలి. 8 అవర్స్ తర్వాత నేను చూపిస్తున్నాను నానబెట్టాక. సో వీటిని 8 అవర్స్ తర్వాత మనం గ్రైండ్ చేసేసుకొని, మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మూత పెట్టేసి నైట్ అంతాగా అలాగే పెట్టేసేయండి. నెక్స్ట్ డే చూడండి, నేను ఇది నెక్స్ట్ డే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మాకు కొంచెం చలి ప్రాంతం అయ్యేసరికి మాకు వెదర్ చాలా చల్లగా ఉంది, మైనస్లో ఉంది. సో మంచిగా ఫర్మెంటేషన్ అవ్వలేదు. నేను ఇంకాస్త ఎక్కువసేపు పెట్టాను ఫర్మెంటేషన్ కోసం. ఫర్మెంటేషన్ అయ్యాక మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ దోశకి నేను ఒక గిన్నెలోకి తీసుకొని దానికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని దోశ వేసేస్తున్నాను. ఈ కొర్రల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి అండ్ దీంట్లో విటమిన్ B12 కూడా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ కొర్రలు వాడడం వల్ల బరువు కూడా ఈజీగా తగ్గుతారండి. అండ్ బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది, మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది ఈ కొర్రలు మనం వాడడం వల్ల. సో చాలా ఉపయోగాలు ఉన్నాయి కొర్రల వల్ల. ఎప్పుడు నార్మల్ దోశ వేసుకునే బదులు అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ కొర్రలు హార్ట్కి కూడా చాలా మంచిది. మన అమ్మమ్మల టైంలో ఈ కొర్రలు అనేది చాలా ఎక్కువగా వాడేవాళ్ళు. సో వాళ్ళందుకే చాలా గట్టిగా ఉన్నారు, చాలా హెల్తీగా ఉన్నారు. కొంచెం నెయ్యి రాసేసుకొని దాని మీద ఆనియన్స్, కొంచెం క్యారెట్ గ్రేట్ చేసి వేసుకున్నానండి. క్యారెట్ అండ్ కారం పొడి కొంచెం కాలనిచ్చి కాసేపు తీసేయండి. చాలా టేస్ట్ బాగుంటుంది వేసుకోవడం వల్ల. మనకి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే నార్మల్ దోశతో కంపేర్ చేస్తే ఈ కొర్రల దోశ కొంచెం టేస్ట్ తెలుస్తుంది డిఫరెన్స్. సో పిల్లలు ఇష్టపడకపోతే వాళ్ళకి నచ్చినట్టు, నేనైతే నా పిల్లలు తినకపోతే వాళ్ళకి నచ్చినట్టు డిఫరెంట్ షేప్స్లో వేస్తాను. సో వాళ్ళకి డిఫరెన్స్ తెలియకుండా ఈజీగా తినేస్తారు. ఈ కొర్రలే కాకుండా మిల్లెట్స్లో మనకి సామెలు, అరికెలు, అండుకొర్రలు ఇలా చాలా ఉన్నాయండి చిరుధాన్యాలు. ఏదైనా మీరు ఏ టైప్ అయినా ఇలాగే సేమ్ దోశ ఇలాగే ప్రిపేర్ చేయండి. లైట్గా సైడ్కి ఆయిల్ స్ప్రే చేసి, నేనైతే ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తానండి, స్ప్రే చేసి తీసేసుకోవడమే ఇంకా దోశని. దీన్ని మీరు ఏ చట్నీతో టేస్ట్ చేసినా బాగుంటుంది. నేనైతే ఇక్కడ టమాటో చట్నీ అండ్ రైతా కాంబినేషన్లో తీసుకుంటున్నాను. టమాటో నిల్వ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. మా పిల్లల కోసం ఇలాగా వాళ్ళు అడిగిన షేప్ చేసి ఇచ్చాను. సో వాళ్ళకి ఈ డిఫరెన్స్ అనేది తెలియకుండా ఈజీగా హ్యాపీగా దోశ అని తినేసేసారు. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.